ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సుమారుగా 600 నుంచి 700 మంది వరకు ఫోన్లు ట్యాప్ అయినట్లుగా గుర్తించినటువంటి సిట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా పిలుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఏబిఎన్ ఛానల్ అధినేతగా ఉన్నటువంటి వేమూరు రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ కూడా అయినట్లుగా గుర్తించి ఆయన్ను కూడా నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సందర్భం కనిపించింది. సో ఇంతమంది పొలిటికల్ నేతల్ని, ఇంతమంది మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టుల్ని విచారిస్తున్నటువంటి సిట్ మరి ముఖ్యంగా సినీ తారల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుంది అనేటువంటి మాట నిన్న మొన్నటి వరకు ఉంది. కాకపోతే అలా కాదు, ఇప్పుడు ఖచ్చితంగా సినీ తారలను కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుల్ని ఒక్కొక్కరిని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సినీ తారల పేర్లు, ఎందుకంటే పొలిటీషియన్స్ పేరు, జర్నలిస్టుల పేర్లు మీడియా ముఖంగా వెల్లడించినటువంటి ఈ సందర్భాన సినీ తారల పేర్లు ఎందుకు రాలేదు అనేటువంటి సందర్భం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎందుకంటే ఖచ్చితంగా సినీ తారలు విజ్ఞప్తి చేసుకున్నారట, ఖచ్చితంగా మా పేర్లు ఎక్కడ కూడా బయటికి ప్రచురించకుండా, బయటికి చెప్పకుండా చూడండి, అంతవరకు అయితే మేము హ్యాపీ అన్నట్లుగా వాళ్ళు చిన్న వినవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందట. సో ఆ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో ఖచ్చితంగా సినీ తారల సినీ నటీమణులకు సంబంధించినటువంటి ఫోన్స్ ట్యాప్ అయినటువంటి ఆ వార్తలు ఇప్పటిది కాదు, గత బీఆర్ఎస్ హయాంలోనే ప్రస్ఫుటంగా వినిపించాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఇది ఎక్కడ కూడా సిట్ అధికారులు లేకపోతే ఎక్కడ కూడా అధికారికంగా ప్రస్తావించకపోయినా అనేక వార్తలు ఊహాగానాలన్నటువంటి నేపథ్యంలో నేను చెప్పదలిచాను. ఒకటి సమంత, 2 రఘుల్ప్రీత్ సింగ్, తాజాగా ఈ మధ్యకాలంలో హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నట్టుగా సాక్షాత్తు మీడియా కథనాలు కూడా వెలుగు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాక్షాత్తు మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా హ్యాక్ చేసినట్లుగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హ్యాక్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు ధృవీకరించారు. మరోవైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం సినీ తారల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేటువంటి మాట కూడా ఆయన మీడియా వేదికగా బల్లగుద్ది మరీ చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన ఏమన్నారు అసలు గతంలో అనేది 2-3 రోజుల క్రితం ఆయన మీడియా వేదికగా మాట్లాడారు. ఆయన బయట కూడా ఒకసారి విందాం. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం, కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవడు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్త అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా ఫోన్ ట్యాపింగ్ బాధితులు సుమారుగా 600 నుంచి 700 అనుకున్నాం నిన్నటి వరకు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. దాదాపుగా 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. చివరికి భార్య భర్తలను చూడకుండా, సినీ తారలను కూడా చూడకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్స్ ట్యాప్ చేసినట్లుగా కూడా సిట్ గుర్తించింది. ట్యాపింగ్ బాధితులు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ తారల ఫ్యామిలీలు, ట్యాపింగ్ చిచ్చన్న పీసీసీ చీఫ్, అలాగే ప్రైవసీ కోసం సినీ తారల రహస్య విచారణ, టాలీవుడ్ స్టార్స్ ఏం చెబుతారంటూ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులు సిట్ విచారణ ముందుకెళ్తున్న కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసినటువంటి టి ప్రభాకర్ రావు బృందం తమ రాజకీయ బాసుల కోసం నిర్వహించారని ఆరోపణలు వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఖ్య వేలల్లో ఉందట. ప్రతిపక్ష, స్వపక్ష రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ జ్యువెలరీ వ్యాపారులు, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, సినీ సెలబ్రిటీలు, జడ్జీల ఫోన్లను కూడా వదలకుండా దాదాపుగా 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం అరాచకాలు ఇన్ని కావని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పెద్దల రాజకీయ అవసరాల కోసం మొదలైనట్లుగా చెబుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ చివరకు అడ్డదారులు తొక్కి భార్యాభర్తలు, సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వరకు వెళ్ళింది. అయితే ప్రస్తుతం సిట్ వద్ద ఉన్న 2023 నవంబర్ నుంచి జరిగినటువంటి 615 ఫోన్ ట్యాపింగ్ నెంబర్లలో
హీరోయిన్లు ఎవరెవరు ఉన్నారు, వారిని సిట్ విచారణకు పిలుస్తుందా అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశంగా చెప్పొచ్చు. 2018 నుంచి సాగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రముఖ నటి సమంత తన భర్త నాగ చైతన్యతో విడిపోవడానికి ఒక కారణంగా ఊహాగానాలు చెలరేగాయి. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బాహాటంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. పలుమార్లు రకుల్ రావు అంటూ కేటీఆర్పై విమర్శలు కూడా ఎక్కుపెట్టినటువంటి సందర్భం కూడా మనం అందరం చూసాం. తాజాగా ఫోన్ ట్యాపింగ్ జాబితాలో మరో హీరోయిన్ హెబ్బా పటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేసినట్లుగా తనకు సమాచారం వచ్చిందని, అయితే అది నిజమో కాదో తెలియదని, ఇది సిట్ అధికారులు ధృవీకరించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులు బాధితులకు నోటీసులు సమాచారం ఇచ్చి సాక్షులుగా పిలుస్తూ వాంగ్మూలం సేకరిస్తున్నటువంటి సిట్ అధికారులు సినీ హీరోయిన్లు కూడా విచారణకు పిలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ డేటాలు 90% వరకు ధ్వంసం చేసినట్లుగా సిట్ గుర్తించింది. ప్రస్తుతం సిట్ వద్ద 2023 నవంబర్కు సంబంధించి 618 ఫోన్ల డేటా మాత్రమే ఉంది. ఈ ఫోన్ నెంబర్లకు చెందిన బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 267 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారట. సాక్షులుగా మరికొంతమందిని పిలిచే అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా సాగుతోంది. వీరిలో సినీ హీరోయిన్లు కూడా ఉంటారా, లేక వారి అంతరంగిక గోప్యతకు భంగం కలగనివ్వకుండా వేరే ఇతర మార్గాల్లో ప్రయత్నిస్తారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎవరు ఫోన్లు ట్యాప్ చేశారో క్లారిటీ తెచ్చుకున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వారికి తెలుసో లేదో కానీ ట్యాపింగ్కు గురైనట్లుగా అనుమానం ఉన్న అందరినీ పిలిచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు సిట్ అధికారులు. అయితే రాజకీయ నేతలు ఓకే, మరి సినీ తారల సంగతి ఏమిటన్నటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక సినీ తారల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్ ట్యాపింగ్తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ కూడా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్ కేటీఆర్కి ఎవరిచ్చారని, ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకోవాలి కదా అన్న సందేహం చాలామందికి వస్తోంది. బీజేపీ నేతల నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు, కాంగ్రెస్ నేతల నుంచి కూడా తీసుకున్నారు, బీఆర్ఎస్ నేతలను కూడా రేపమాపో పిలవబోతున్నారు. మీడియాలో వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి సినీ తారలది ఎందుకు చేయడం లేదు, ఈ విషయంలో పోలీసులు గుంభరంగా వ్యవహరిస్తున్నారని, ట్యాపింగ్కు నెంబర్లు బట్టి వారి వద్ద సైలెంట్గా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా బయటకు రావద్దని వారు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే సాక్షుల వివరాలను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడైనా బయటకు రావడం అంటే వాళ్ళ పేర్లు బయటకు రావడం ఖాయంగా అనుకోవచ్చు అనేది మరొక విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రజలకు సిట్ అధికారులు అన్ని విషయాలను బహిర్గతం చేయాలని, స్వతంత్ర భారతదేశంలోనే ఇది అతిపెద్ద నేరమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులు, అధికారుల వరకే కాకుండా సినీతారులు, జర్నలిస్టులు, జడ్జీలు, మహిళా ఐఏఎస్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని తెలిపారు. సినీతారుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగబోదని అన్నారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన ఆనాటి సీఎం, మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్లు ఎందుకు స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వంటి నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాప్ చేశారని, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆ హక్కును వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్ మౌనంగా ఎందుకుంటున్నారని నిలదీశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్నటువంటి మీ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కేటీఆర్కి ఎవరిచ్చాడు యాకు? సినీతారుల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలొచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య ఇది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా?
అసలు ప్రభాకర్ రావును పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికి కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.